వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం ఒక 50,000 ఎస్ఐపితో మనం ఎవ్రీ మంత్ 1,50,000 అనేది మన ఎస్డబ్ల్యూ మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా? దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. సార్, మనం లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం. అది 20 lakhs లంసంతో మనం ఎవ్రీ మంత్ ఒక 14,000 మనం విత్డ్రా చేసుకోవచ్చు. అవునండి. సేమ్ అలాగే మాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం 50,000 ఎస్ఐపితో ఎవ్రీ మంత్ 1,50,000 అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు అని అంటారా? యా అయితే ఇది నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక ఇన్వెస్టర్కి చేసి ఇచ్చాను. సో ఈ క్యాలిక్యులేషన్ ఏంది అంటే లాంగ్ టర్మ్స్ గురించి ఎస్ఐపిస్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసం కాదు, జస్ట్ షార్ట్ టర్మ్ కోసం. ఓన్లీ 5 years మాత్రమే ఎస్ఐపి చేయాలి అండ్ మనం దాన్ని గ్రో కావడానికి వదిలిపెట్టాలన్నమాట. సో ఎట్లా అంటే ఒక 5 years మాత్రమే ఎస్ఐపి చేస్తారు అండ్ 10 years దీన్ని వదిలిపెట్టేస్తారు. 10 years వదిలిపెట్టిన తర్వాత దాని నుంచి వాళ్ళు మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 50,000 ఎందుకు తీసుకుంటున్నాము అంటే నెక్స్ట్ 15 years తర్వాత ఈ రోజు మనకు ఒక 50,000 ఖర్చు ప్రతి నెల ఉంది అంటే డెఫినెట్గా ఒక 15 years తర్వాత 1 lakh అబోనే అవుతుంది ఎక్స్పెన్స్. సో ఈ రోజు మనము ఒక 50,000 మనం ఎస్ఐపి చేసుకోగలిగితే జస్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 years మాత్రమే. దాని తర్వాత ఎవ్రీ మంత్ 1.5 lakhs విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎట్లా అనేది ఇన్ డీటెయిల్గా విత్ క్యాలిక్యులేషన్స్ చూపిస్తా. అండ్ ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇది కాకపోతే దీని రిస్క్ని మనం ఎంత మంచి మేనేజ్ చేస్తున్నామో దాని నుంచి ఎంత మంచి మనం రిటర్న్స్ తీసుకుంటున్నాం అనేది మన పోర్ట్ఫోలియో మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనం ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది జస్ట్ థియరిటికల్ పర్పస్ మాత్రమే, మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ మీరు స్లైడ్స్లో క్లియర్గా చూడొచ్చు. ఓకే. సో ఇది ఎవరెవరికి సూట్ అవుతుంది అంటే ఎవరైతే వెరీ నియర్ టు రిటైర్మెంట్ 40 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే యంగ్స్టర్స్కి పనిచేయదు అండ్ ఆల్రెడీ రిటైర్మెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేయదు. ఓన్లీ రెడీ టు రిటైర్మెంట్ అంటే 40 కానీ 50 years కానీ ఎవరైతే ఒక 5 to 10 years వెయిట్ చేసినాక దాని తర్వాత ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి సూట్ అవుతుంది. అండ్ ఐటీ ప్రొఫెషన్స్కి ఎవరైతే ఎర్లీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి సూట్ అవుతుంది. అండ్ ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో ఆల్రెడీ వస్తున్న ఇన్కమ్కి ఇది సైడ్ ఇన్కమ్ రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది సూట్ అవుతుంది అనమాట. సో ఇది వీళ్ళకి ఐడియల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనమాట. అంటే ఏజ్ గ్రూప్ ఎంత పెట్టుకోవచ్చు సార్? ఇప్పుడు అబోవ్ 40 ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ రిటైర్మెంట్లో దిస్ విల్ బి అ గోల్డెన్ అడ్వైజ్ అనమాట. సో ఇక్కడ మీకు ఈ స్లైడ్లో మీకు మనకు 4th స్లైడ్లో క్లియర్గా క్యాలిక్యులేషన్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ నేను కన్సిడర్ చేసింది కూడా 40 years మాత్రమే. క్లయింట్ ఏజ్ వచ్చేసి 40 years. వీళ్ళు మంత్లీ చేసే ఎస్ఐపి 50,000 రూపీస్ మాత్రమే. స్టెప్ అప్ ఏం లేదు. చాలామంది అనుకుంటా స్టెప్ అప్ చేస్తున్నారు, స్టెప్ అప్ ఏం లేదు. అండ్ ఎస్ఐపి చేసేది ఓన్లీ 5 years మాత్రమే. డిఫర్మేషన్ పీరియడ్ అని అంటాం. డిఫర్మేషన్ పీరియడ్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా 10 years దీన్ని వదిలిపెట్టేస్తాం గ్రో కావడానికి. అండ్ ఎస్డబ్ల్యూపీ పీరియడ్ వచ్చేసి అంటే ఎన్ని రోజులు మనం దీనిలోకి వెళ్ళి విత్డ్రాల్ తీసుకుంటాము 1.5 lakhs అనేది 25 years వరకు తీసుకోవచ్చు. అంటే 60 years వీళ్ళు స్టార్ట్ చేస్తే దగ్గర అది 25 years, నెక్స్ట్ 85 years వరకు వీళ్ళు దీనిలోకి మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే మొత్తం మంత్లీ 1,50,000 వరకు. మంత్లీ 1,50,000. మనం కార్పస్ కూడా అసలైన ప్రిన్సిపల్ కూడా ఉండదు సార్? ఎంత ప్రిన్సిపల్ ఉండదు, ప్రిన్సిపల్ జీరో అయిపోతుంది. కాకపోతే 25 years వరకు మనకు 1.5 lakhs అనేది వస్తుంటుంది. ఓకే. సో ఇక్కడ మీకు మ్యాజిక్ చూపిస్తాను. ఎస్డబ్ల్యూపీ మ్యాజిక్ ఏంటి అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కార్పస్ అక్యుములేషన్ అంటే 10 years తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ దగ్గర అది 1.7 crores అనేది ఉంటుంది అనమాట. ఎంత 1.7 crores మీకు అక్యుములేట్ అవుతుంది ఎప్పుడు మీరు రిటైర్మెంట్ రెడీ అయినప్పుడు. దాంట్లోకి వెళ్ళి మీరు ఎవ్రీ మంత్ 1.7 lakhs విత్డ్రాల్ చేసుకోవచ్చు. 1.5 కూడా కాదు, 1.7 కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు నమ్ముతారా, విత్డ్రాల్ చేసే అమౌంట్ టోటల్ 25 years టెన్యూర్లో 5.3 crores విత్డ్రాల్ చేస్తారు వాళ్ళు. ఓకే. అంటే మీరు స్టార్ట్ చేసింది 50,000, ఓవర్ ద పీరియడ్ మీకు వచ్చే అమౌంట్ 5.3 crores. ఇది యాక్చువల్గా కాంపౌండ్ ఇన్కమ్ మోస్ట్ బెనిఫిట్ తీసుకునేది ఇక్కడనే. ఓకే. ఎందుకు ఇంత బెనిఫిట్ వస్తుంది అంటే ఇది నిజమేనా అని చాలామంది ఇదంతా అబద్ధం, ఇదంతా ఫేక్ అనుకుంటారు. కాకపోతే మీకు నెక్స్ట్ స్లైడ్లో పర్ ఇయర్ క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏదైతే అమౌంట్ విత్డ్రాల్ చేస్తారో మిగతా కార్పస్ ఉంటుంది కదా, అది కాంపౌండింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు విత్డ్రాల్ చేసిన అమౌంట్ మీరు కన్జ్యూమ్ చేస్తుంటారు ఎవ్రీ మంత్. మీరు ఈరోజు 1.7 lakhs విత్డ్రాల్ చేస్తారు ఈ మంత్కి మీ ఖర్చుల కోసం 60 years తర్వాత. అది విత్డ్రాల్ కన్జ్యూమ్ చేస్తారు. నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఈ 1 month పీరియడ్లో కూడా అది కాంపౌండింగ్ అవుతుంటుంది. ఓకే. అట్లాగా మీకు 25 years వరకు ఈ కార్పస్ అనేది మీకు సస్టైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదే మీరు ఇదే అమౌంట్ సపోజ్ సేమ్ 1.7 crore మీరు ఎఫ్డీలో పెడితే 10 to 15 years కూడా మీకు సరిపోదు.
కానీ మీరు ఇదే కార్పస్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఎస్డబ్ల్యూపీ చేసుకోవడం ద్వారా మీకు 25 ఇయర్స్ వరకు మీకు స్పాన్ అనేది వస్తుంది. అంటే సార్ ఇప్పుడు 25 ఇయర్స్ వరకు స్పామ్ అని వస్తుంది. ఇప్పుడు ఆ 1.5 1.5, 1.7 కాకుండా మనం 1 ఒకటే మనకు కావాలన్నా గానీ దాని తర్వాత కాంపౌండింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది కదా 25 ఇయర్స్ తర్వాత. ఎక్సలెంట్ పాయింట్ అండి ఇది. ఇప్పుడు 1 లాఖే సరిపోతుంది అనుకున్న వాళ్ళు 70,000 వదిలిపెట్టారనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ జనరేషనల్ వెల్త్ జనరేట్ చేస్తారు అక్కడ వాళ్ళు. ఓకే. అంటే మీకు కార్పస్ మీరు మొత్తం విత్డ్రాల్ చేసేది 5.3 crores అంటున్నాను కదా, అక్కడ మీరు జస్ట్ 1 lakh విత్డ్రాల్ చేస్తే అజంప్షన్ చెప్తున్నాను, జస్ట్ మీరు ఒక 2 crore లేకపోతే 3 crore తీసుకుంటారు. కానీ మిగతా అమౌంట్ ఉంది కదా, అది నా అజంప్షన్ ప్రకారం అది మోర్ దెన్ 5 crore ఉంటుంది మళ్ళీ. ఓకే. ఒక 50-70,000 హోల్డ్ చేస్తే అలా. ఓన్లీ 50-70,000 మీరు తక్కువ తీసుకుంటే. అందుకే నేను ఎవరైతే ఎస్డబ్ల్యూపీ ప్లానింగ్ గురించి, మంత్లీ ప్లానింగ్ గురించి వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే, మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది క్లియర్గా చెప్పండి. మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత మాత్రమే తీసుకోండి. అది పాసిబిలిటీ అవుతుందా లేదా నేను చెప్తాను. కొంతమంది ఏమంటారు 50,000 పెట్టి 70,000 విత్డ్రాల్ చేస్తామని అంటారు. అది పాసిబుల్ కాదండి. 35,000 నుంచి మీకు సేఫ్ సైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. 40,000 వరకు మీరు 50 lakhsకి తీసుకోవచ్చు అని నేను క్లియర్గా వాళ్ళకి రేంజెస్ చెప్తాను. మీకు అవసరం లేకపోతే తీసుకొని ఆ కాంపౌండింగ్ బెనిఫిట్ మీరు పోగొట్టుకోకండి. ఓకే. మీకు అవసరం ఉంది, డెఫినెట్గా 1.7 lakhs ఉంది, 1.7 lakhs తీసేసుకోండి. అవసరం లేదు 1.5 lakhsే కావాలి, 1.5 lakhs తీసుకోండి. మాకు అసలు ఏం అవసరం లేదు అనుకున్నారు అనుకోండి, ఇదే 1.7 crore అసలు అంటే వేరే రిసోర్సెస్ ఉన్నాయంటే చాలా పెద్ద నెంబర్ అయిపోతుంది అనమాట 25 yearsలో. ఓకే. సో అట్లా మీకు పర్ ఇయర్ క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తాను. 40 yearsలో మీరు ఎస్ఐపి స్టార్ట్ చేస్తే 41 yearsకి మీకు సేమ్ 6 lakhs ఏదైతే కార్పస్ ఎస్ఐపిలో ఉంటుందో అది 6.4 lakhs అవుతుంది. అట్లాగా మనము 46th year అంటే మనం ఏదైతే 5 years ఎస్ఐపి చేస్తామో 5 years ఎస్ఐపి చేసినాక మనకి అక్యుములేట్ అయ్యే కార్పస్ 43 lakhs అవుతుంది. సో అక్కడ నుంచి మనం 10 years వెయిటింగ్ పీరియడ్ అనుకున్నాం కదా, 10 years వెయిటింగ్ పీరియడ్ తర్వాత మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా పర్ ఇయర్ ఇంక్రిమెంటల్గా మన కాంపౌండింగ్ చూసుకుంటూ వెళ్తే అది దగ్గర దగ్గర 1.76 crore అవుతుంది. సో 1.76 crore అయిన తర్వాత మీరు ఎప్పుడైతే 56 year నుంచి మీరు విత్డ్రాల్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, 1.7 lakhs విత్డ్రాల్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్రాక్సిమేట్గా 80th year వరకు మీ ఫండ్ వాల్యూ జీరో కాకుండా ఉంటుంది. 80th year వరకు మీరు లేదు 60 years నుంచి తీసుకుంటే 85 years వరకు వస్తుంది అనమాట. అది దట్స్ అప్ టు యూ, మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు అని దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ స్ట్రాటజీలో ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏంటి అంటే, ఎస్ఐపి చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫండ్స్ యూజ్ చేసుకోవాలి, ఎస్డబ్ల్యూపీ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫండ్స్ యూజ్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎప్పుడైనా సరే ఈ దాంట్లో రీబ్యాలెన్సింగ్ అనేది డ్యూరింగ్ ఎస్ఐపి కానీ డ్యూరింగ్ విత్డ్రాల్ అప్పుడు కూడా రీబ్యాలెన్సింగ్ ఎవ్రీ 2 yearsకి ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ ఇన్ బిట్వీన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇదంతా ప్రాసెస్ ఓకే సార్ ఇదంతా బాగుంది, ఇన్ బిట్వీన్ ఏమన్నా అవుతే మా అమౌంట్ మా నామినీస్కి వెళ్ళదా? ఇది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అనమాట. నేనేమంటున్నానంటే, ఇది ఇన్సూరెన్స్ పాలసీ కాదు, ఇది ఎల్ఐసి పాలసీ కాదు. మీరు ప్రీమియం పే చేయకపోతే మీ పాలసీ ల్యాప్స్ అయిపోవడాలు, లేకపోతే మీ పాలసీ డాక్యుమెంట్ పోతే మీకు అమౌంట్ ఇవ్వకపోవడాలు అవన్నీ ఏమి ఉండవు. మీరు 5 years ఇన్వెస్ట్ చేసి మిగతా 10 years వెయిట్ చేయకుండా 5 years తర్వాత మీకు ఎంత ఉంటే అంత మార్కెట్ వాల్యూ ఉంటే అంత విత్డ్రాల్ చేసుకోవాలంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు. వితిన్ 2 daysలో మీ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. లేదు 15 years వెయిట్ చేసిన తర్వాత మంత్లీ ఇన్కమ్ మాకు అవసరం లేదు, అట్ ఏ టైం 1.7 crore కావాలి అనుకుంటే కూడా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. లేదు లాంగ్ రన్లో మేము మొత్తం అసలు ఎటువంటి విత్డ్రాల్స్ లేకుండా లాస్ట్లో లంసమ్ ఒకటేసారి తీసుకుంటామంటే కూడా ఇట్స్ అప్ టు యూ, మీ స్ట్రాటజీ ఎట్లా ఉంది. ఇది జస్ట్ నేను బేసిక్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇది మీ సూటబిలిటీ, మీ ఫినాన్షియల్ కండిషన్స్కి ఎక్కడ సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు దాన్ని ఫిష్ చేసుకోవచ్చు, దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఇన్ డీటెయిల్ కావాలంటే కూడా నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి కస్టమైజ్ చేయడానికి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఓకే. దీంట్లో ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రిస్క్ ఎక్కడ ఉంటుంది అనేసి అడుగుతారు చాలామంది. రిస్క్ ఎక్కడ ఉంటుంది ఈ మ్యూచువల్ ఫండ్స్లో, రిస్క్ ఎక్కడ ఉంటుందని. ఎస్ఐపి చేస్తున్నప్పుడు మీరు హైలీ అగ్రెసివ్ ఫండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఐపి చేస్తున్నారు చాలామంది ఏం చేస్తారు, ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు కూడా హై రిస్క్ ఫండ్స్లో పెట్టుకుంటారు, ఎందుకంటే ఎక్కువ కాంపౌండింగ్ అవుతుంది. అది కాదు, ఎప్పుడైనా సరే మనకి కార్పస్ బిల్డ్ అయినప్పుడు మన రిస్క్ అప్డేట్ చాలా తక్కువ ఉండాలి. మనం స్టేబుల్ రిటర్న్స్ మీద ఫోకస్ చేయాలి. ఎస్ఐపి చేస్తున్నప్పుడు హై రిటర్న్స్ ఫోకస్డ్ ఉంటాం కాబట్టి ఎక్కువ అగ్రెసివ్ ఫండ్స్ తీసుకోవడం, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ తీసుకోవడం మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎస్డబ్ల్యూపీ చేస్తామో దాంట్లో డెఫినెట్గా 20-30% డెట్ ఫండ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను పోర్ట్ఫోలియో రివ్యూస్ చేస్తున్నాను రెగ్యులర్గా.
నాకు అసలు డెట్ ఫండ్స్ అనేవి కనిపించట్లేదు. డెట్ ఫండ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ కానీ ఎప్పుడైనా కరెక్షన్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇప్పుడున్న కన్సల్టేషన్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు మనల్ని కాపాడేది డెట్ ఫండ్సే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఈ అంత ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎస్టీపీ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు కూడా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లానే మనల్ని కాపాడుతుంది. మోస్ట్ ఆఫ్ ద రిటర్న్స్ మనకి ఎస్టీపీ త్రూనే వస్తాయి. ఎస్ఐపితో రావు, ఎస్డబ్ల్యూపీతో రావు, ఎస్టీపీతోనే వస్తాయి. ఈ కండిషన్స్ అన్ని మనం అప్లై చేసుకొని డెఫినెట్గా చేసుకుంటే నేను ఇచ్చిన నెంబర్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేసుకోకపోతే తక్కువ రిటర్న్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. నేను ఇచ్చేది జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.